గుండె జబ్బులు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. పేద గొప్ప తేడాలు లేకుండా వయోభేదాలు లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే హార్ట్ వాల్స్ దెబ్బతిన్న వాళ్లకు కృత్రిమంగా తయారు చేసిన హార్ట్ వాల్స్ను అరేంజ్ చేయడానికి బోలెడు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు గుండె చికిత్స చేయడానికి త్వరలో హార్ట్ వాల్వ్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు తెలియజేసింది. స్ట్రెస్ పెరగడం వల్లనూ జీవనశైలి మారడం వల్లనూ ఈ మధ్య గుండె జబ్బులు ఎక్కువయ్యాయి. కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా గుండె జబ్బులు వస్తున్నట్టు ఆ మధ్య ప్రజలు భావించడం కూడా ఎక్కువైంది. ఒకసారి గుండె జబ్బు వచ్చిందంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. వాల్స్ మార్చాలని, స్టంట్లు వేయాలని రకరకాలుగా చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. ఇక ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్లో కూడా పేదలకు కృత్రిమ హార్ట్ వాల్స్ ను అమర్చడానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యకి చెక్ పెడుతూ నిమ్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పేదలకు ఉచితంగా హార్ట్ వాల్స్ ను అమర్చాలని, అందుకోసం ఒక హార్ట్ వాల్వ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. నిమ్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేదలకు ఎన్నో ఉపయోగాలు ఉండనున్నాయి. హార్ట్ వాల్వ్ బ్యాంక్ ను స్టార్ట్ చేసి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ నుండి హార్ట్ వాల్వ్స్ ను సేకరించే ఆలోచనలో ఉంది నిమ్స్ ఆసుపత్రి. ఇప్పటిదాకా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ నుండి కిడ్నీలు, కళ్ళు, లివర్, హార్ట్ లాంటి ఆర్గాన్స్ సేకరిస్తున్న నిమ్స్ ఇకపై హార్ట్ వాల్వ్స్ ను కూడా సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ హార్ట్ వాల్వ్ బ్యాంక్ వల్ల పేదలకు ఉచితంగా హార్ట్ వాల్వ్స్ అమర్చవచ్చని, పేద గుండెలకి నిమ్స్ అండగా ఇకపై ఉంటుందని పేర్కొంది. త్వరలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ హార్ట్ వాల్వ్ బ్యాంక్ ని ప్రారంభిస్తారని తెలియజేసింది.